కూటమి పరిపాలన చాలా బాగుంది సార్. రోడ్లు బాగున్నాయి, అభివృద్ధి బాగుంది. ఈ మూడు పార్టీలు గెలిచాక ప్రజలకు అనుకూలంగానే ఉంది. ప్రజలైతే ఇప్పుడు కొద్దిగా బాగా బెటర్ గానే అనుకుంటున్నారు అందరూ. అంటే నేను కూడా చూస్తుంటాను కాబట్టి న్యూస్ అదిని నేను న్యూస్ ని కూడా ఫాలో అవుతుంటాను. కంఫర్ట్ గా ఉంది ప్రభుత్వం అయితే ప్రజెంట్ ఇప్పటికి. ఇంతవరకు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి వచ్చిన కంపెనీలు కూడా స్పీడ్ బ్యాక్ వచ్చినాయి, కూడా బ్యాక్ వెళ్ళిపోయాయి. ఒక కంపెనీ కానీ ప్రజెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతే కొన్ని జాబులు వస్తాయి, వాళ్ళకి అభివృద్ధి ఉపాధి పెరుగుతుంటది అన్నమాట. సూపర్ ఉంది సార్. చాలా రోడ్లు కానీ ఎక్కడికక్కడ అన్ని బాగున్నాయి సార్. గతంలో అంటే ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉండేదండి. ఒక అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కానీ, లేదంటే గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కానీ అన్ని విధాలుగా ఇబ్బందిగా ఉండదండి. ఇప్పుడు చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా సుఖాంతంగా ప్రయాణం సాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి జై కొడుతున్నారు. అంటే రాబోయే రోజులు ఇంకా బాగుంటుందని మేము అందరూ అనుకుంటున్నాం సార్. అలాగే ఉంటది నమ్మకంగా మనం చెప్పొచ్చండి. ఎందుకంటే అవిశ్రాంతంగా కష్టపడుతున్నారండి. ఈ కొద్ది రోజులు పోతే మనం కూడా వెయిట్ అండ్ సీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యారు కాబట్టి పరిశ్రమలు వస్తాయి, కొంచెం టైం పడుతుంది. అది మీరు కూడా గమనిస్తారు, మేము కూడా గమనిస్తాం. గతంలో కొద్దిగా ఇప్పుడు చాలా మందికి ప్రెసెంట్ ఉండే సిచ్యువేషన్ ఏంటంటే సార్, ఉద్యోగాలు లేవండి. చాలా మంది సఫర్ అవుతున్నారు. దానివల్ల పాపం పేరెంట్స్ లక్షలు పోయి చదివించినా గానీ వాళ్ళకు ఉద్యోగాలు రాని వల్ల వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు, ఇటు పేరెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారు. వీలైనంత వరకు ఆ ఉద్యోగాలు వచ్చే విధంగా చేయండి. పరిశ్రమలు వస్తే ఆటోమేటిక్ గా ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే చాలండి. ఏపీ వాళ్ళు చాలా హ్యాపీ పడతారు. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చెప్పడానికి వీల్లేదు. అన్ని సరి సమానంగా ఉంది. ముందు కన్నా ఉత్కృష్టంగా ఉంది. రోడ్లు చాలా వరకు బాగున్నాయి, ఇంకొంచెం బాగుపడాలి. ఇప్పుడు 80%, 20%, గతంలో 20%, 80% వెనకబడిపోయింది. అన్ని స్టేట్ల మీద వెనకబడిపోయింది. ఇప్పుడు ముందుకు పుంజుకొని వెళ్తున్నారు. దానికి సరైన నాయకత్వం కావాలి. ఇప్పుడు లభించారు, ఇంకా ముందుకెళ్తూ ఉందని అందరూ ఆశతో ఉన్నారు. అది వెళుతుంది. పవన్ కళ్యాణ్ రావడం వల్ల మనందరికీ మంచి జరుగుతుంది అండి. సో ఆయన గురించి మనకు అందరికీ తెలిసింది. ఆయన పదవిలో లేనప్పుడే మనకి చాలా మంది హెల్ప్ లో ఉన్న వాళ్ళకి చాలా సాయం చేసిన వ్యక్తి. సో ఇప్పుడు ఆయన పదవిలోకి వచ్చారు కాబట్టి ఆల్రెడీ డెవలప్మెంట్ అన్నది స్టార్ట్ అయింది. అండ్ మీరు చూసుకోవచ్చు, సాఫ్ట్వేర్ అనేది మన ఆంధ్రాలోని చాలా వరకు ట్రై చేస్తున్నారు. బట్ ముందున్న ప్రభుత్వం పెద్దగా ఏమీ మనకి రిక్వైర్మెంట్స్ కానీ ఏమీ ఫుల్ఫిల్ చేయలేదు. బట్ ఈ గవర్నమెంట్ 100% డ్యామ్ షూర్ రిక్వైర్మెంట్ అయితే ఫుల్ఫిల్ చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి మొత్తం అందరికీ కూడా నిరుద్యోగిని చాలా మట్టి వరకు తగ్గించి వాళ్ళకి ఎంత మేలు చేయాలో అంత 100% అయితే చేస్తారు. చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇద్దరు బాగా చేసుకుంటున్నారు. ప్రజలకు ఏ కష్టాలు లేకుండా చూసుకుంటున్నారు. ఇక ముందు కూడా ఎటువంటి కష్టాలు రావని మేము అనుకుంటున్నాం. ఆయన అన్న పనులన్నీ చేస్తారని మాకు 100% గ్యారంటీ ఉంది. ఇప్పటికీ పెన్షన్ అన్నారు, పెన్షన్ ఇచ్చారు. రేషన్ సన్న బియ్యం అన్నారు, సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఒక్క పని ఆయన అనుకున్నది చేస్తారని మాకు 100% నమ్మకం ఉందండి. నాకు తెలిసైతే ఇంకో 1 year, 1.5 year లోపు మంచి భవిష్యత్తు ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తాం. ఏమనంటే దావోస్కెళ్ళి చెల్లి -0.5 వెళ్ళి మనం వెళ్ళి పరిశ్రమలు తెస్తాం అన్నారు. అలాంటిది మొన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, దావోస్ వెళ్ళారు, లోకేష్ వెళ్ళారు. ఏదో మన రాష్ట్రానికి ఏదో చెయ్యాలని కృషి చేస్తున్నారని అనుకుంటున్నాను. చేయగలరని నా నమ్మకం ఉంది.